బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళకి ఎంతో ఆనందం. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు. ముఖ్యంగా మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ వేడుకలు మాత్రము అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతము సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జయేశ్‌రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్‌లో ఉన్నాము. వారి సతీమణి సునీత గారు ఇప్పుడు బతుకమ్మ పేరుస్తున్నారు. వారితో పాటు మహిళలంతా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కులాలకు అతీతంగా ఏ కులం ఆ కులం అని లేదు. అన్ని కులాల వాళ్ళు ముస్లిం వాళ్ళు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మనం తెలుసుకుందాం మేడం గారిని. మేడం నమస్తే మేడం. అసలు ఈ బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తారు? దానికి కారణం ఏంది మేడం? మనకు బతుకమ్మ పండగ ఇప్పటి నుంచి కాదండి. మనం ఎన్నో తరాల నుంచి కూడా ఈ బతుకమ్మ పండగ మనము అనేక రకాలుగా మనకు ఎన్నో కథనాలు ఉన్నాయి బతుకమ్మ పండుగ చేసుకోవడానికి. ముందుగా శివుని రూపంలో మనం ఈ బతుకమ్మని పేర్చుకొని శివలింగాన్ని ఆరాధించడం ఒక రకంగా ఉంటే, కొన్ని చోట్లనేమో మనకు మనకు నిజాం ప్రభుత్వము నిజాం పరిపాలన ఉన్నప్పుడు ఆ పండగను ఒక దగ్గర మహిళలందరూ కూడా చేరి ఆట పాటలతోటి చేసుకున్నారన్నది. అది కాకుండా మన పూర్వం నుంచి కూడా చాలా మంది మహిళలు ఒక చేట చేరి ఈ పూల పండుగని అంటే అప్పుడు మనం చెరువులు అవన్నీ కూడా ఉండేవి. ఆ టైంలో వచ్చే పూలనన్నిటిని కూడా పేర్చుకొని ఆ పూలని అందులో వదిలేస్తే అవి ఆ చెరువులన్నీ కూడా మంచిగా శుద్ధి అవుతాయని ఎన్నో రకాలుగా సైంటిఫిక్ రీజన్స్ తోటి ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఈ పండుగను మనము ఎన్నో ఏండ్లుగా యుగాలు ఎన్నో తరాలుగా మనం చేసుకుంటూ ఉంటున్నాము. ఈ సూర్యాపేటలో మేము గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ క్యాంప్ కార్యాలయంలో మేమందరం కూడా మహిళలు ఒక చోట చేరి మతాలకు అతీతంగా అందరం కూడా ఇక్కడ చేరి అందరం కూడా ఈ పండుగను నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి మేడం. మొత్తం ఈ పండుగ ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. దాన్ని ఏమైనా వివరించగలరా? ఈ పండుగను మేము 9 రోజులు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఫస్ట్ రోజు ఎంగిలిపూ బతుకమ్మ అని, రెండో రోజు అటుకుల బతుకమ్మ, అన్ని రకాల పేర్లతోటి లాస్ట్ సద్దుల బతుకమ్మ తోటి ఈ పండుగ ముగుస్తూ ఉంటుంది. 9 రోజులు కూడా ఈ పండుగని ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గౌరమ్మని చేసుకొని ఇంట్లో పెట్టుకొని గౌరమ్మని కూడా పూజించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గౌరమ్మను ఈ 9 రోజులు పూజించుకొని గౌరమ్మ రూపంలో బతుకమ్మని కూడా పూజించుకుంటూ అందరం కూడా ఈ పండుగని నిర్వహించుకుంటూ ఉంటాం. ముఖ్యంగా చెప్పండి మేడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతుకమ్మకు అంత ప్రాధాన్యత లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బతుకమ్మ కొంత హైప్ పెరిగింది. ఎట్లా చూస్తున్నారు? ముఖ్యంగా మన ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా మన కేసీఆర్ గారు వచ్చినాక ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి మంచిగా ఈ పండుగకు ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వడం, నీళ్లు మెయిన్ చెరువులలో నీళ్లు నింపి అందరూ కూడా చెరువుల దగ్గరికి చేరుకొని ఆడుకోవడం, దాంతో పాటుగా బతుకమ్మ ఘాట్లను ఏర్పాటు చేసి కూడా అందరికీ కూడా బతుకమ్మ ఆడుకునే విధంగా అన్ని కూడా చాలా సౌకర్యాలను ఏర్పాటు చేసి ఈ పండుగని ఒక రాష్ట్ర పండుగగా తెలిపి మహిళలు ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మందికి కూడా ఆ రోజు హాఫ్ డేస్ ఇచ్చి అందరూ కూడా ఈ పండుగను చాలా బాగా చేసుకునే విధంగా మన ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకునే వాళ్ళం. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఆడవాళ్ళ పర్సలకు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకొని ఈ ఈ మనం ఈ పండుగ యొక్క విశిష్టతను మన వచ్చే తరాలకు కూడా తెలియజేసి అందరూ కూడా ఈ పండుగని దీని మనం కొనసాగింపాలని, మన పిల్లలను కూడా అందరికీ కూడా ఈ పండుగ విశిష్టతను తెలియజేసి వాళ్ళు కూడా ఈ పండుగను చేసుకునే విధంగా అందరూ కూడా మంచిగా ఈ పండుగ నిర్వహించుకోవాలని అందరికీ కూడా మన ఎంగిలిపూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకే. మనం చూస్తున్నాము మతాలకు అతీతంగా మాత్రము ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సునీత గారు ఆధ్వర్యంలో, మేడం గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. బతుకమ్మను ఎంత అందంగా పేర్చారంటే మామూలు కాదు. ఎందుకంటే చూడగానే అసలు చేతులెత్తి దండం పెట్టాలనే తీరుగా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒక ముస్లిం మహిళ ఉన్నారు, ఒక ఎస్సీ మహిళ ఉన్నారు, ఒక బీసీ మహిళ ఉన్నారు. మన పక్కనే మాజీ చైర్మన్ గారు ఉన్నారు, మాజీ మార్కెట్ చైర్మన్ గారు వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు గత 10-12 సంవత్సరాల నుంచి కూడా క్యాంపు కార్యాలయంలో జయేశ్‌రెడ్డి గారి సతీమణి గారి ఆధ్వర్యంలో మాత్రం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు మేడం గారు చెప్పేది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం బతుకమ్మకు మాత్రం ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే బతుకమ్మ చచ్చిపోతుందా అనే ఒక క్రమం నుంచి బతుకమ్మ అంటే ఇలా ఉంటుంది అనే క్రమం వరకు రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చెరువులో కూడా నీళ్లు
చెరువులు ఎండిపోయే చెరువులు కూడా మొత్తం మొత్తలు దుకే విధంగా వాటర్ ఇవ్వడం జరిగింది. బతుకమ్మ ఘాట్లు కూడా పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా బతుకమ్మ ఘాట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే సదాశిరు పక్కనే బతుకమ్మ ఘాట్లు పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఆడపడుచులు బతుకమ్మ ఆడటం సిద్ధంగా అయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 7-8 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా బతుకమ్మలు ఆడుతున్నారు. వేలాది మంది కూడా ఆడపడుచులు రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగా సూర్యాపేట మున్సిపల్ కావచ్చు, సూర్యాపేట పోలీసులు కూడా అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. మున్సిపల్ అధికారులు కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛన సంఘం జరగకుండా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని కూడా సునీత మేడం గారు కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు కూడా తెలిపారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.